త్వరగా తన గతం గుర్తొచ్చేలా చేయండి డాక్టర్. సారీ అండి, తన గతం మర్చిపోయింది. ఈ లైన్ వస్తున్నాడేమిట్రా? ఆ మాయాదేవి తెలివిగా వీడిని పంపించిందేమో. ఇక్కడేం చేస్తున్నారు? నీకు బిల్లా గురించి తెలుసా? నాకు అసలు ఆ పేరు గాని ఆ మనిషి గాని ఎవరూ నాకు తెలియదు. మనం వెనక్కి వెళ్ళిపోవడం బెటర్. వెనక్కి వెళ్ళిపోదాం. సార్ మీకు పార్సల్ వచ్చింది. పార్సిలా? ఇలా ఇవ్వు. ఆ రోజు ఈ నంబర్ నుంచే నాకు కాల్ వచ్చింది. అంటే ఈ ఫోన్ నుంచే ఎవరో చేశారు. ఎవరు వాళ్ళు? ఈ ఫోన్ని నాకెందుకు పంపించారు? ఈ ఫోన్ ద్వారా నాకేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏంటది? ఏం చెప్పాలనుకుంటున్నారు? అదేమైనా ఈ ఫోన్లో ఉందా? ఎంఎంఎస్ ఉంది. తేజ నాకు పంపించిన ఎంఎంఎస్ ఇదా? అంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది. అవుతుందేంటి? మంచే అగ్నిగా మరిగిందేంటి? ప్రేమకు గ్రహణం పడుతుందేంటి? బదులే రాదేంటి? దిక్కులు దిశలే మారాయేంటి? పడమట సూర్యుడు పొడిచాడేంటి? గుండెల్లో ఈ గుణపాదేంటి? అసలు ఈ కథ ఏంటి? సంపో శివ సంపో శివ శివ సంపో సంపో శివ సంపో శివ శివ సంపో సంపో శివ సంపో శివ శివ సంపో సంపో శివ సంపో శివ శివ సంపో. ఎంత ఆలోచించినా కృష్ణకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏమిటో అర్థం కావడం లేదు. పోనీ కృష్ణే వాళ్ళ చేతి ఇదంతా చేయిస్తున్నాడా అంటే పిల్లవాడిని ఆశ చూపించి గౌతమిని అడగాల్సిన అవసరం కృష్ణకి లేదు. ఒకవేళ అతను నోరు తెచ్చి అడిగితే 25 లక్షలే కాదు, 1 కోటి రూపాయలైనా మనం ఇచ్చి తీరుతామని అతనికి తెలుసు. మరి కృష్ణ అక్కడ ఎందుకున్నట్టు? ఒకవేళ కృష్ణకి ఇదంతా తెలీదు అనుకుంటే గౌతమి కొడుకు కృష్ణకి తెలుసు కదా. వాళ్ళ దగ్గర నుంచి పిల్లోని తీసుకున్నాడంట. వాడి
తీసుకుంటే సరాసరి ఇక్కడికి రావాలి కదా, ఇంకా రాలేదేమిటి? ఏం జరుగుతుందో చంద్ర, నాకు పిచ్చెక్కిపోతుంది. ఇంత టెన్షన్ ఎందుకు మాయా? ఒకసారి ఫోన్ చేసి అడుగు. ఆ ఐడియా నాకు రాలేదనుకుంటున్నావా? పక్కన కృష్ణ ఉంటే తప్పదు మాయా, ఏదో ఒకటి తెలుసుకోవాలంటే నువ్వు తెగించాల్సిందే. అంతేనంటావా? అంతే. ఎవరు? ఇంకెవరు? మాయాదేవి. ఇప్పుడెందుకు ఫోన్ చేసిందంట? అదే అడుగుతాను. హలో, నేను మాయాదేవిని. నీ పేరు మాయాదేవి కాదు, మోసం దేవి అని పెట్టుకోండి. ఏంటి? లేకపోతే నేను నిజాయితీగా బేరం పెడితే మీరు భయం లేకుండా లాయర్ని పంపుతారా? అప్పటికీ చెప్పాను, అడ్డం తిరిగితే పిల్లాడి శవం పంపుతానని. కానీ మీరు వినలేదు. తొందరపడి నువ్వు ఆ పిల్లవాడిని ఏం చేయకు. నేనేమంత పిచ్చిదాన్ని కాదు. అప్పుడు ఆ లాయర్ గాడి వల్లే గౌతమి మిస్ అయింది. ఇప్పుడు పిల్లాన్ని మిస్ చేసుకోదలుచుకోలేదు. థ్యాంక్స్. థ్యాంక్స్ కాదు, గుడ్ బై. ఇంకెప్పుడు మాకు ఫోన్ చేయొద్దు. హలో హలో, ఏమైంది మాయా? ఫోన్ పెట్టేసింది. వాళ్ళకి కృష్ణకి ఏ సంబంధము లేదు. కృష్ణ గురించి మనం ఎలా అపోహపడ్డాము, కృష్ణని మనమే పంపించామని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. మనం పంపలేదని చెప్పకపోయావా? ఛాన్స్ ఇస్తే కదా. పెట్టేసింది. మరి బాబెలా? వాడెక్కడున్నాడో తెలుసు కదా, ఎలాగైనా వస్తాడు. ఇషిక! ఇషిక! ఏమిటి బాబు, ఏమైంది? ఏముంది? పెళ్లికి వెళ్ళిన ఆ మహారాణి ఇంటికి తిరిగి రాలేదు కదా. ఆ కోపాన్ని నా మీద చూపించాలని వచ్చారేమో. అదే కదా? ఎందుకు ఇలా చేశావు? తమరి భయానికి ఏడ్చి మేమెవ్వరం శాలిని పెళ్లికి వెళ్ళలేదు. కనీసం ఆ గౌతమి అయినా వెళ్తే దానికి తోడుగా ఉంటుందని పంపాను. అది కూడా తప్పేనా? నేనడుగుతున్నది శాలిని పెళ్లి గురించి కాదు, మన పెళ్లి గురించి. నన్నెందుకు ఇలా మోసం చేశావు?
నేనేం పాపం చేశాను? మోసం? పాపం ఏంటి కృష్ణ? అవునులే, కసాయివాడికి దయా దాక్షిణ్యాలు ఎందుకుంటాయి? నువ్వేం మాట్లాడుతున్నావు కృష్ణ? అందరూ కలిసి నన్ను వెధవం చేశారు. ఇదే నట్టింట్లో నా మెడలు వంచి నన్ను దోషం చేశారు. అప్పటికి నా మనస్సాక్షి చెప్తూనే ఉంది, నేనే తప్పు చెయ్యలేదని, నేను తప్పుడు మనిషిని కాదని. నా ఆత్మ ఘోషించింది. దాని గోడు మీకు వినిపించలేదు, నేను వినిపించుకోలేదు. నువ్వేం చెప్తున్నావు కాస్త అర్థమయ్యేలా చెప్పు కృష్ణ. ఇంకా అర్థం కాలేదా మీకు? లేక అర్థమైనా అర్థం కానట్టు నటిస్తున్నారా? ఆ రోజు పబ్లో ఏం జరగలేదని, మీరాడిందంతా నాటకమని నాకు తెలిసిపోయింది. ఒక మనిషి సాటి మనిషిని ఇంత దారుణంగా వంచగలడని ఇప్పుడే అర్థమైంది. సమాజంలో చాలా పేరున్న ఓ పెద్ద మనిషి ఇంత నీచంగా దిగజారగలదని, ప్రాణం కన్నా మిన్నగా చూసుకోవలసిన శీలాన్ని ఒక ఆడపిల్ల ఇంత చీప్గా పణంగా పెట్టగలదని ఇప్పుడే తెలిసింది. డబ్బుందన్న పొగరు, అధికారం ఇచ్చే అహంకారం, అధికులం అనే గర్వం ఎంతకైనా తెగిస్తాయని ఇప్పుడే ప్రూవ్ అయింది. మీ స్వార్థానికి ఓ సామాన్యుణ్ణి ఎలా బలి చేశారో కళ్లకు కట్టినట్టుగా చూశాను. ఏం చూసావు కృష్ణ? ఏ, మీరు నడిపించిన భాగవతం మీరు చూడలేదా? అయితే చూడండి. ఏమిటి చండాలం బాబు? ఇంత అసహ్యమైన అబద్ధాన్ని ఎవరు సృష్టించారు? ఇంకా బుకాయిస్తారేంటి? బుకాయించడం కాదు బాబు, ఇది నిజంగా ఫేక్ వీడియోనే. మీ ఇద్దరి పబ్ డ్రామా టీవీలో టెలికాస్ట్ అయింది కదా, అది చూసిన ఆకతా ఎవరో మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు సృష్టించాలని ఫేసులు మార్ఫింగ్ చేసి ఈ చండాలని సృష్టించారు. వెంటనే దాన్ని డిలీట్ చేయ బాబు, ఎవరిని చూస్తే నిజం అనుకుంటారు. అంటే ఇదంతా అబద్ధమని నేను అనుకోవాలా? అనుకోవడం ఏంటి బాబు, ఇది ముమ్మాటికే అబద్ధమే. మనకి డబ్బుంది, నేను అధికారంలో ఉన్నాను, మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు. మనలాంటి సెలబ్రిటీస్ ని అపఖ్యాతి పాలు చేయడానికి ఇంతకన్నా వేరే కారణాలు కావాలా? ఇది ప్రతిపక్షాల కుట్ర కూడా అయ్యుండొచ్చు. అంతేకాని మీరు కుట్ర చేశారని ఒప్పుకోరు కదా? కొన్ని రోజుల క్రితం నాకు ఫోన్ నుంచి అలర్ట్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ ఇదే. ఇందులో నా ఫోన్ నంబర్కు అవుట్ గోయింగ్ కాల్ ఉంది. ఈ ఫోన్ నుంచి తేజ ఫోన్కు ఎంఎంఎస్ వెళ్ళింది. ఆ ఎంఎంఎస్ ఇదే. దీన్నే తేజ నాకు పంపాడు. ఆ విషయం చెప్పడానికి పాపం వాడు నాకు 4 సార్లు ఫోన్ చేశాడు. కానీ ఆ ఎంఎంఎస్ ఫోన్ కాల్స్ నాకు తెలియకుండా చేసింది ఇషిక. అప్పుడు తను నా పక్కనే ఉంది. మీరు చేసిన ఫ్రాడ్ నవీన తేజాలకు తెలిసిపోయిందని వాళ్లకు యాక్సిడెంట్ చేశారు. చావు బతుకుల్లోకి వాళ్ళని నెట్టేశారు.
ఇదంతా కూడా ఫేకేనా? ఏమిటి బాబు ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వు క్రిమినల్ లాయర్వి కానీ మేము క్రిమినల్స్ కాము. నువ్వు చెప్తున్న ఏ పాడు పని మేము చేయలేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యుండి ఇంకా అబద్ధాలు ఆడతారు? సాక్ష్యం ఎదురుగా ఉన్నా ఇంకా ఎందుకు తప్పించుకోవాలని చూస్తారు? నిజాయితీ మీ మొహాల్లో మాయమయ్యాక కూడా ఇంకా ఎందుకు నిజాన్ని ఒప్పుకోరు? నా వ్యక్తిత్వం నచ్చి పరిచయం చేసుకున్నావు. ఇదేనా నా వ్యక్తిత్వాన్ని నిలిపే పద్ధతి? స్నేహం అన్నావు. ఇదేనా స్నేహితుడికిచ్చే మర్యాద? ప్రేమన్నావు. ప్రేమంటే ఇదా? భారీగా చూసుకోలేదన్నావు. భర్తను చేసుకోవాల్సిన పద్ధతి ఇదా? నేను నిన్నెంతగానో నమ్మాను, కానీ నువ్వు నమ్మక ద్రోహం చేశావు. ఓ స్నేహితుడిగా ఎంతో అభిమానించాను, కానీ నువ్వు నా అభిమానాన్ని దెబ్బకొట్టావు. సరదాగా చేసే నీ అల్లరిని ఇష్టపడ్డానని నన్ను సీరియస్గా అల్లరిపాలు చేశావు. నేనెప్పుడూ నీ తోడు కావాలని కోరుకోలేదు. నీ పరిచయం కోసం, ఫ్రెండ్షిప్ కోసం వెంపర్లాడలేదు. నా బతికేదో నేను బతుకుతుంటే నన్నెందుకు నీ బానిసని చేసుకోవాలనుకున్నావు? చెప్పిషిక, ఎందుకు నా జీవితాన్ని నరకం చేశావు? నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఏ రోజు ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి అసలు పెళ్లే కాదు. మోసం చేసి, అబద్ధాలు చెప్పి, నమ్మించి, గొంతు కోసి హత్య చేశారు. నా మెళ్ళో ఉరితాడు పడ్డాక ఇంకా నీ మెళ్ళో ఈ పసుపు తాడెందుకు? బాబా ప్లీజ్ బాబు వదిలేయ్. ప్లీజ్ ఏం చేస్తున్నావ్? కృష్ణ మన మంచి కోరే 10 మంది బంధువులు, మనం బావుండాలని పలికే వేద మంత్రాలు, అక్షింతలు, బాజా భజంత్రీలు, సుముహూర్తం, వీటి మధ్య కడితే తాళి. అబద్ధం, మోసం, కుట్ర, వీటి మధ్య జరిగేది నేరం. రెండిటికి తేడా ఇది నీ మెళ్ళో లేనప్పుడే తెలుస్తుంది. ఈ క్షణం నుంచి నీకు నాకు రుణం తీరిపోయింది. నీ తాళి రూపంలో ఉన్న ఈ బానిసత్వాన్ని నేనే తెంచిపడేశాను. నేనిప్పుడు స్వేచ్ఛా జీవిని. మీ చెరసాల నుంచి బయటపడ్డ పక్షిని. ఇంకొక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. రామ్!
హౌ డేర్ యూ మిస్టర్ దేవేంద్ర? ఆయన ఎలా ఉన్నారు? ఆయన కోమా నుంచి కోలుకున్నారు. వెంటనే మీతో ఏదో మాట్లాడాలంటున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే వెంటనే బయలుదేరుతున్నాను.